కొంచెం చదివిస్తావా? ఎందుకు అమ్మా, మీ టీచర్ వాళ్ళు ఏం చదివించలేదా? చదివించారు కానీ నాకు అర్థం లేదు. అమ్మా, నేను కొంచెం బిజీగా ఉన్నాను, నువ్వు మీ నాన్న దగ్గర వెళ్ళి అడగవచ్చుగా. నానా నానా, నాకు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. అమ్మా, ఐఎమ్ ఆల్రెడీ గెటింగ్ లేట్. నాకు ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది, నేను వచ్చాక చెప్తాను. నానా నానా, మీరు వచ్చేసారు కదా, నాకు కొంచెం చదివిస్తారా? అమ్మా, నేను చాలా అలసిపోయాను, నాకు ఆఫీస్ వర్క్ కూడా ఉంది, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. అమ్మా అమ్మా, మీరు నాకు చదివిస్తారని చెప్పారు కదా, చదివిస్తారా? ఓకే సరే, నువ్వు నీ రూమ్కి వెళ్ళు, నేను వస్తాను. అమ్మా ఏంటి ఇంకా రాలేదు? అప్పుడు దాకా నేను గూగుల్లో సెర్చ్ చేసుకుంటా. ఓ పిచ్చి అమ్మాయి, నువ్వు కూడా నా మాయలో పడిపోయావా? నువ్వు నా చేతిలో చిక్కుకున్నావు. అమ్మా అమ్మా, లేమ్మా, అలా చూస్తే నిలబడతావేంటి? డాక్టర్కి ఫోన్ చేయి. డాక్టర్ డారు, తొందరగా రండి, మా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. చూడండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడటం వల్ల మీ అమ్మాయి ఈ స్థితికి వచ్చింది. ఇప్పుడు మీ అమ్మాయికి మీ అవసరం చాలా ఉంది, చాలా ఎక్కువగా మోటివేట్ చేయండి. సోషల్ మీడియాలో కాకుండా ఎక్కువగా తన ఫ్రెండ్స్తో ఆడుకునేది చేయండి. దీని ద్వారా తన రికవరీ తొందరగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. చూస్తున్నారుగా ఎలాంటి టైం వచ్చిందో. మన వాళ్ళ కంటే కూడా ఎక్కువ టైం సోషల్ మీడియాలోనే ఉంటున్నారు, మర్చిపోతున్నారు. అందరూ హ్యాపీనెస్ని అందరితో కలిసి ఉండటంలో ఎదుటి వాళ్ళ కష్టాలను జోక్లాగా చేస్తున్నాం. మన కష్టాలను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటున్నాం. మనం సెల్ ఫోన్ అవసరాల కంటే కూడా ఎక్కువ యూజ్ చేస్తూ మర్చిపోతున్నాం. సోషల్ మీడియానే మనం కాపాడుతుందని. దయచేసి ఇప్పుడైనా మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియా వాళ్ళకి దూరంగా ఉండండి.